39వ కీర్తనలో, కీర్తనలు 39వ కీర్తన పోయిన వారమే మనం చదువుకున్నాం. 39వ కీర్తన 5వ వచనంలో కీర్తనకారుడు రాశాడు. ఏమన్నాడు అని అంటే, నా దినముల పరిమాణాన్ని అయ్యా నువ్వు పెద్దడంతగా చేసి ఉన్నావు, నీ సన్నిధి నీ నా ఆయుష్కాలము లేనట్టే ఉన్నది. ఎంత స్థిరుడైనను ప్రతి వాడును కేవలం వట్టి ఊపిరి వలె ఉన్నాడు అని కీర్తనకారుడు పోయిన వారం ఇదే మొదటి వాక్య భాగాన్ని మనం ధ్యానం చేశాం. ఏమంటున్నాడు అని అంటే, ప్రభువా ఎంత స్థిరుడైనా కూడా ప్రతి మనుష్యుడు వాడి జీవితం ఎలా ఉంది అని అంటే వట్టి ఊపిరే ప్రభువా. ఏముంది? గ్యారంటీ లేని బ్రతుకులు, ఎప్పుడు చనిపోతామో కూడా తెలియనటువంటి బ్రతుకులు ప్రభువా. నిన్నున్నాడు ఈరోజు చూడలేనటువంటి స్థితిగతులు. అందుకే అంటా ఉన్నాడు, ఎంత స్థిరుడైనా ప్రభు ప్రతివాడు ధనవంతుడు కావచ్చు, పేదవాడు కావచ్చు, ఎవడైనా ప్రతివాడు వట్టి ఊపిరే. నరులారా తిరిగి నా ఎద్దుకు రండి అని నువ్వు సెలవిస్తే భూమి మీద ఉన్నటువంటి ప్రతి మనుషుడు నేను రాను అని చెప్పడానికి వీలు పడదు. ప్రతి మనుషుడు వెళ్ళాల్సిందే, కానీ వెనక ముందు అంతే తప్ప చావుకు తారతమ్యం వయసు భేదమేమీ లేదు. అయితే మనం చెప్పుకున్నాం, ఈ జీవిత ప్రయాణంలో అస్థిరమైన వాటి మీద కాదు, స్థిరమైన వాటి మీద నువ్వు మనసు పెట్టగలిగితే, ఇదిగో నీ కొరకు పరలోకమందు ఒక స్వాస్థ్యం ఉంది, అది స్థిరమైనది, అది శ్రేష్టమైనది అని హెబ్రీ గ్రంథకర్త చెప్పాడు. అదే హెబ్రీలో రాసిన పత్రికలు అన్నాడు, మనం పరదేశంలో యాత్రికులమై ఉన్నాం కాబట్టి మనము ఆ స్థిరమైన దాని మీదనే దృష్టి నిలపాలి అని చెప్పాడు. కాబట్టి మన స్వాస్థ్యం శ్రేష్టమైనది ఎక్కడుంది, స్థిరమైనది ఎక్కడుంది అని అంటే పరలోకమందు ఉంది. అందుకే పోయిన వారం మనం ధ్యానం చేశాం, ప్రభువు రాక సమీపించుచున్నది, ఓర్పు కలిగి ఉండండి, మీ హృదయాలను స్థిరపరుచుకోనండి. దేని కొరకునండి? దేవుని దిన రాకడ కొరకు. అది పోయిన వారం మనం నేర్చుకున్నటువంటి వాక్య భాగం. ఈరోజు ఇంకో లేఖన భాగం చదువుకొని క్రైస్తవులంగా బ్రతుకున్నప్పుడే ఎందులో మనం స్థిరంగా ఉండాలి అన్న విషయాన్ని చూస్తే, ఫిలిప్పీలకు రాసిన పత్రికలో లేఖన భాగాన్ని ముందు చదువుదాం. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 1వ వచనంలో అపోస్తలుడైనటువంటి పౌలు గారు సంఘానికి రాస్తున్నటువంటి లేఖలో 4వ అధ్యాయం 1వ వచనంలో వారిని ప్రేమపూర్వకంగా వారితో మాట్లాడుతున్న మాట ఏంటంటే, కావున నేను అపేక్షించు నా ప్రియ సహోదరులారా, నా ఆనందము నా కిరీటమునై ఉన్న నా ప్రియులారా, ఇట్లు ప్రభువునందు మీరు స్థిరులై ఉండండి అని అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీ సంఘానికి ఆయన ఏం రాస్తున్నాడు అని అంటే లేఖ రాస్తా ఉన్నాడు. ఏమని చెప్తున్నాడు అని అంటే వారిని బలపరుస్తున్నాడు, సంఘాన్ని ధైర్యపరుస్తున్నాడు, సంఘాన్ని పురికొల్పుతూ వారి ఆత్మీయ జీవితాన్ని సరిచేస్తూ అంటాడు, నేను అపేక్షించు నా ప్రియ సహోదరులారా. ఏమన్నాడు? ఇదిగో నా ఆనందము మీరే, నా కిరీటము అయ్యున్న నా ప్రియులారా. ఇప్పుడు పౌలు గారికి కిరీటం ఏదైనా ఉంది అని అంటే అది సంఘమే. హల్లెలూయా. పౌలు గారికి కిరీటముగా ఏదైనా ఉంది అని అంటే పౌలు అంటాడు, ప్రభు ఎదుట నా కిరీటం ఏంటో తెలుసా సంఘమా? మీరే నా కిరీటం అయి ఉన్నారు, మీరే నా ఆనందమై ఉన్నారు. మిమ్మల్ని బట్టి నేను ఆనందిస్తున్నాను, మిమ్మల్ని బట్టే నేను చాలా సంతోషంగా ఉన్నాను, మిమ్మల్ని బట్టే నేను దూరంగా మీకు ఉన్నప్పటికీ కూడా భౌతికంగా ప్రభువులో మిమ్మల్ని బట్టి నేను ఆనందిస్తున్నానని చెప్పి, ఇదిగో మీరు ప్రభువులో స్థిరంగా ఉండండి అని చెప్పాడు. హల్లెలూయా. ఏమన్నాడు? మాట్లాడిన మాట అందరూ మాట్లాడారు. రెండోది పౌలు చెప్తున్న మాట ఏంటంటే, మీరు ప్రభువునందు స్థిరులై ఉండండి. చెప్దాం, ఏమన్నాడు? చెప్పాలి గట్టిగా. ప్రభువునందు మీరు స్థిరులై ఉండండి, ప్రభువులో స్థిరం కలిగి ఉండండి. స్థిరం అంటే ఏంటి అని అంటే మనం చెప్పుకున్నాం పోయిన వారిని, కదలనటువంటి స్థితి. ప్రతి చిన్న సమస్యకు, ప్రతి శోధనకు, ప్రతి ఇబ్బందికి కదలనటువంటి పరిస్థితి. కొండ దూర ప్రాంతంలో ఉన్న
కదలదు. అది ఎలా ఉంటుంది? స్థిరంగా ఎక్కడ ఉంటుందో అక్కడే ఉంది. కానీ ఇక్కడ ఇదిగో మీరు ప్రభువునందు స్థిరులై ఉండండి అని పౌలు చెప్పడానికి ఉన్న ఉద్దేశం ఏంటంటే, సంఘంలో ఉన్నటువంటి మనుషులకు కొన్ని సార్లు శ్రమలు వస్తాయి, కొన్ని సార్లు ఇబ్బందులు ఎదుర్కొంటారు, శోధనలు ఎదుర్కొంటారు, సమస్యలు వస్తాయి. ఎందుకంటే మనం దేహాన్ని ధరించుకొని ఉన్నాం కాబట్టి మనకు వచ్చే శ్రమలను బట్టి చాలా మంది ఏం చేస్తారంటే ప్రభువు నుండి తొలగిపోతారు. అందుకే పౌలు అంటాడు, ఇదిగో దేమ ఈ లోకమును స్నేహించి నన్ను విడిచి వెళ్ళిపోయాడు అని అంటాడు. ఎందుకు వెళ్ళిపోయాడంటే లోకము అంత నచ్చిందేమో బహుశా. కొన్నిసార్లు ఆత్మీయ స్థితిలో పరిపక్వత చెందిన వారు, ఆత్మీయ స్థితిలో అన్ని తెలిసిన వారు కూడా ప్రభు నుండి వేరైపోతారు. అందుకే రోమిలకు రాసిన పత్రికలో అంటాడు, ఉన్నవైనను రాబోవైనను హెచ్చైనను లోతైనను దేవదూతలైనను అధికారులైనను ఇదిగో క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎడబాపు వారు ఎవరు లేరు. అంటే పౌలు గారు ఏం చెప్తున్నాడు అని అంటే, మనల్ని క్రీస్తులో నుండి ఎడబాపేది ఏది కూడా ఉండకూడదు అని చెప్తున్నాడు. క్రీస్తులో నుంచి మనల్ని దూరం చేసేది ఏది కూడా మన జీవితంలో ఉండద్దు. అంటే చిన్న సమస్యలకు, చిన్న శోధనలకు, చిన్న ఇబ్బందులకు, చిన్న బలహీనతలకు పౌలు గారు అంటాడు కదా రోమిలకు రాసిన పత్రికలో, ఇదిగో చులకన శ్రమ ఎలాంటిదట? చులకనిది, నిమిషం మాత్రం ఉండే శ్రమను చూసి ఈరోజు చాలా మంది ఆత్మీయ జీవితంలో ఏమైపోతున్నారంటే, ప్రభువులో స్థిరంగా ఉండకుండా ప్రభువుని విడిచిపెట్టి ప్రభు మాకేం చేశాడు అని చెప్పేసి దేవుని విడిచేసి వెళ్ళిపోయినటువంటి వారు చాలా మంది కూడా ఉన్నారు, మనం చూస్తున్నాం. అందుకే పౌలు ఫిలిప్పీ సంఘంతో అంటాడు, మీరు అలా ఉండద్దు, మీరు ప్రభువులో స్థిరంగా ఉండండి. ఎప్పటి వరకు స్థిరంగా ఉండాలి ప్రభు అంటే, ఇదిగో ప్రభు రాక వరకు కూడా మీరు ప్రభువునందు స్థిరులై ఉండండి. మీరు కదలకూడదు, ఏ శ్రమ మిమ్మల్ని కదిలించద్దు, ఎటువంటి ఇబ్బంది మిమ్మల్ని కదిలించేదిగా ఉండకూడదు, ఏ శోధనకు మీరు బెదిరే వారుగా మీరు ఉండకూడదు. ఏది ఎదురొచ్చినా, ఏది మీ జీవితంలో ఎదురైనా మీరు స్థిరులై ఉండాలి తప్ప అస్థిరుడుగా మీరు ఉండద్దు అని చెప్తా ఉన్నాడు. చదువుదాం ఇంకొక లేఖన భాగం చూద్దాం ఒకసారి. కొరింథీయులకు రాసినటువంటి పత్రికలో, మొదటి పత్రికలో పౌలు గారు చెప్తున్నాడు, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 58వ వచనంలో రాస్తాడు. చదువుదాం. కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి, ఇదిగో ప్రభువునందు స్థిరులను, ఇదిగో ప్రభువులో కదలని వారును, ప్రభువు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ నీ ఆసక్తులనై ఉండుడి అని చెప్పాడు. ఏమని రాస్తున్నాడు? పౌలు గారు చెప్తున్నటువంటి ప్రతి మాట ఎలాంటిదంటే సంఘాన్ని బలపరుస్తున్నాడు. చెప్పండి, దేన్ని బలపరుచుకుంటున్నాడు? ఆయన సేవ చేసిన దినాలలో ఆయన కట్టబడినటువంటి సంఘాలకు ఉత్తరాలు రాస్తూ సంఘాలకు వెళ్ళినప్పటికీ కూడా సంఘాన్ని బలపరుస్తున్నాడు. ఏమంటున్నాడు ఇక్కడ? నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని మీరు ఎరగండి అని చెప్పాడు. ప్రయాసం అంటే ఏంటి? చెప్పండి, ఏంటి ప్రయాసం అంటే? కష్టం, పని. ప్రభు నిమిత్తము దేని కొరకు నువ్వు ప్రయాసపడుతున్నావు? ప్రభు కొరకు, సేవ కొరకు, పరిచర్య కొరకు ఎంత ప్రయాసపడుతున్నావు? ఇది ఒకటైతే, రెండోది ప్రభు కొరకు లోకంలో ఉండి వచ్చే సమస్యలు కూడా ప్రయాసమే. అందుకే ఎఫెసీ సంఘంతో అంటాడు, నీకున్న ప్రేమను నువ్వు వదిలేవు, కానీ నీ సహనాన్ని మాత్రం నీవు వదలలేదు. నువ్వు భరించావు, నీ సహనం కలిగి నా కొరకు నువ్వు బ్రతికావు అని ఎఫెసీ సంఘాన్ని ప్రభువు అభివర్ణిస్తాడు. అంటే ఇక్కడ ఏమంటాడంటే, ప్రభువులో నువ్వు పడుతున్నటువంటి ప్రతి ప్రయాసం కూడా ఏది కాదు అని అంటే వ్యర్థం కాదు. అంటే దాని అర్థం ఏంటి? నేను ఈ రోజు బాధపడుతున్న ప్రభు కొరకు, ఈ రోజు ప్రభువుని నమ్ముకొని ఇబ్బంది పడితే, ఒకవేళ ప్రభువుని నమ్ముకొని ఏదైనా కోల్పోతే, ఒకవేళ ప్రభువుని నమ్ముకొని ఏమైనా నష్టపోతే, ఒకవేళ ప్రభు పరిచర్యలో ఎంత నువ్వు ఖర్చు పెట్టినా, ఒకవేళ ఈ రోజు కూడా ఏం ఫలితం లేకుండా ఉంటే, ప్రభువులను ఎంత ఆధారపడినా ఈ రోజు నువ్వేం పొందుకోకపోతే, ఒక్కొక్కసారి నువ్వు అనుకుంటే, మనం ఒక్కొక్కసారి
ఒక్కొక్కసారి అనుకుంటాం, ఇంత ప్రయాసపడిన పరిచర్య కోసం, ఎంత కష్టపడుతున్న ప్రయాస కొరకు, ఏంటి పరిచర్య కొరకు నేను ఎంతగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నా, ఈ పరిచర్య కొరకు ఎంత ప్రయాసపడ్డా ఇదిగో నాకు దొరికింది ఏమి కూడా లేదని చెప్పేసి కూడా పరిచర్యను, సేవను, సంఘాన్ని వదిలిపెట్టే వారు కూడా చాలా మంది లేకపోలేదు, సేవకులలో సైతం. అందుకే ఇక్కడ ఏమంటాడు అని అంటే, ప్రభువునందు మీ ప్రయాస వ్యర్థము కాదని ఫస్ట్ నీవు ఎరిగి మీరు ప్రభువునందు స్థిరులై ఉండండి, ప్రభువులో కదలని వారిగా ఉండండి అని చెప్పాడు. ఎందులో ప్రభువునందు స్థిరంగా ఉండండి, ప్రభువులో కదలని వారిగా ఉండండి. చాలా మంది కదిలిపోయే స్వభావాలు ఉంటాయి, కానీ మనల్ని ఏమనుకుంటున్నాడంటే పరిశుద్ధాత్మ దేవుడు, మీరు ప్రభువులో ఎలా ఉండాలంటే స్థిరంగా ఉండాలి. మిమ్మల్ని ఏది కూడా కదిలించేదిగా ఉండకూడదు, ఏది కదిలించదు. యోబు జీవితాన్ని మనం ఆలోచన చేద్దాం. ఎన్ని శ్రమలు ఎదుర్కొన్నాడు ఆయన. పిల్లల్ని కోల్పోయాడు, కుటుంబాన్ని కోల్పోయాడు, ఆస్తిని కోల్పోయాడు, గొర్రెలు, ఎడ్లు కదా, మేకలు, ఇంకా గాడిదలు, ఒంటెలు, పిల్లల్ని కోల్పోయాడు, అన్నీ కోల్పోయాడు. ఒక్కటి చెప్పు, యోబు జీవితంలో 4 సమస్యలు ఎదుర్కొన్నాడు. ఏదైనా యోబును కదిలించిందా? ఏదైనా? ఏమన్నాడు లాస్ట్ యోబు? యెహోవా ఇచ్చెను, యెహోవాయే తీసుకొనెను, ఆయన నామమునకు మాత్రమే మహిమ కలుగును గాక. అంటే ఎంత స్థిరంగా ఉంటే మాట చెప్పాలి యోబు. కొన్ని మన జీవితంలో కోల్పోయినప్పుడే అసలు ప్రభు నేను ఎంత నమ్ముకున్నా కూడా నేను ఎందుకు ఇన్ని కోల్పోతున్నా, ఎంత నమ్ముకున్నా ఎందుకు ఆరోగ్యం, ఎంత నమ్ముకున్నా ఎందుకు బలహీనతలు, ఎంత నమ్ముకున్నా ఎందుకు ఈ పేదరికం, ఎంత నమ్ముకున్నా ఎందుకు ఈ దారిద్ర్యం, ఎంత నమ్ముకున్నా ఎందుకు నా దీనస్థితి అని యోబులా ఉంటే మనం ఏమాత్రం కూడా మనము అస్థిరమే. ఇంకా కూడా ఆస్తి కోల్పోయినా, పిల్లలు చనిపోయినా, పనివారు వెళ్ళిపోయినా, ఒంటెలు పోయినా, ఏమి లేని రిక్తుడిగా కూర్చొని యోగంటున్న మాట ఏంటంటే, యెహోవాయే ఇచ్చాడు నాకు, యెహోవాయే తీసుకున్నాడు. నా తల్లి గర్భంలో నుండి నేను దిగంబరిగా వచ్చాను, మరలా నేను దిగంబరిగానే ఆయన ఎద్దుకు. అంటే యోగు గారికి ఒక నిరీక్షణ ఉంది, నేను ఈ లోకంలో అస్థిరుడని నా కొరకు స్థిరమైన నివాసం ఒకటి ఉంది. అంటే ఇక్కడ చెప్తున్న మాట ఏంటంటే పౌలు గారు, ప్రభువునందు మీరు కదలని వారిగా ఉండండి అని చెప్పాడు. యోబు ఏమైనా కదిలాడా? అస్సలు ఆయన జీవితంలో ఆయన కదిలించింది ఏది కూడా లేదు. చుట్టూ కంచెపోయింది, పిల్లలు పోయారు, భార్య కూడా, అయ్యా ఎందుకయ్యా నీకు ఇంక యథార్థత, యెహోవాను దూషించి నీవు మరణము కమ్మని. ఒక పక్క భార్య, మరొక పక్క స్నేహితులు కూడా, నువ్వు ఏ తప్పు చేసావు, ఏ పొరపాటు చేసావు, నీ పిల్లలు చనిపోయారు అని స్నేహితుల ద్వారా కూడా ఇబ్బంది పడుతున్న స్థితిలో కూడా యోబు విశ్వాసాన్ని కానీ, యోబు భక్తిని కానీ, యోబు నిరీక్షణను కానీ కదిలించిన పరిస్థితులు ఒక్కటి కూడా మనం బైబిల్ గ్రంథంలో చూడం. అందుకే చెప్తున్నాడు, ప్రభువునందు మీరు కదలని వారిగా. చాలా మంది కదిలించాలని చూస్తాయి. అవి బలహీనతలు కావచ్చు, రోగము కావచ్చు, వ్యాధులు కావచ్చు, ఆర్థిక పరిస్థితులు కావచ్చు, అప్పుల బాధలు కావచ్చు, ఉద్యోగం లేకపోవచ్చు. ఏ పరిస్థితి మన జీవితంలో కదిలించాలని చూసినా మనం ఒకటే గుర్తుపెట్టుకోవాలి, నాకంటూ స్వాస్థ్యం స్థిరమైనది ఈ భూమి మీద లేదు, పరలోకమందు నా తండ్రి నా కొరకు భద్రం పరుస్తూ ఉన్నాడు. కాబట్టి నేను ఎంత జీవిత కాలం ఉన్నా నేను అస్థిరుడినే కానీ స్థిరమైన వ్యక్తిని భూమి మీద కాదు అని నువ్వు ఎరిగితే, నువ్వు తెలుసుకుంటే, ప్రభువునందు పడుతున్న నీ ప్రయాసం వ్యర్థము కాదని నువ్వు గుర్తెరిగితే, నువ్వు పడుతున్న ప్రతి ప్రయాసానికి పరలోకమందు ప్రతిఫలము దేవుడు ఇస్తాడని నువ్వు నమ్మగలిగితే, నువ్వు ఇక్కడ కదలవు, నువ్వు ఇక్కడ స్థిరంగానే ఉంటావు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకొక మాట రాస్తాడు పౌలు గారు, 1 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక చదువుదాం ఒకసారి. ఎందుకు ఈ మాట మాట్లాడుతున్నాడు చూసి మనం వాక్యాన్ని 2 విషయాలు నేర్చుకొని ముగించేసుకున్నాం. 1 తెస్సలోనికీయులకు రాసిన పత్రికలో కూడా సంఘానికి ఆయన ఈ విధంగా లేఖ రాస్తాడు. 3వ అధ్యాయము 7-8 వచనాలు చదువుదాం ఒకసారి. అందుచేత సహోదరులారా, మా ఇబ్బంది అంతటిలోను, శ్రమ అంతటిలోను మీ విశ్వాసమును చూచి మీ విషయంలో ఆదరణ పొందితిమి. ఏలయనగా మీరు ప్రభువునందు స్థిరముగా నిలిచితిరా, మేమును బ్రతికినట్టే.
ఏమంటున్నాడు పౌలు? పై మాటలు ఏమన్నాడు? ఇంతకుముందు చదువుకున్న మాటలు ఏలయనగా ప్రభువునందు మీ ప్రయాసము వ్యర్థము కాదని ఎరిగి ప్రభువునందు స్థిరులనై కదలని వారినై ప్రభు యొక్క కార్యాభివృద్ధిలో మీరును పాలు పొందండి, స్థిరులై ఉండండి అని చెప్పాడు. అది కొరింథీతో మాట్లాడు. ఇంతకు ముందు మాట్లాడిన మాట ఏంటి? ఫిలిప్పీ సంఘంతో అన్నాడు, కాగా నా ప్రియ సహోదరులారా, నా ఆనందమును నా కిరీటమునైనా మీరే కదా, ప్రభునందు మీరు స్థిరులై ఉండండి అని ఫిలిప్పీ సంఘంతో చెప్పాడు. కొరింథీ సంఘంతో ఆ మాట చెప్పాడు. తెస్సలోనిక సంఘంతో ఏమంటున్నాడు అని అంటే, ఇబ్బందులు ఏం లేవు నాయన, మీరు మంచిగానే ఉండండి అని చెప్పాడా? ఏమన్నాడు? అందుచేత సహోదరులారా, మా ఇబ్బంది అంతటిలోను శ్రమంతటిలోను మీ విశ్వాసమును చూచి మీ విషయంలో మేము ఆదరణ పొందాము. ఏలయనగా మీరు ప్రభునందు స్థిరముగా నిలిచిద్దరా మేము బ్రతికినట్టే. అంటే స్థిరంగా లేకపోతే అంటే పౌలు గారి ఆలోచన ఏంటి? సంగమా, మీరు స్థిరంగా లేకపోతే, మీ వేసిన పునాది మీద లేకపోతే, మీ కట్టినటువంటి ఆ పరిశుద్ధ వాక్యం మీద, ఆ పునాదుల మీద, సత్యం మీద మీరు లేకపోతే, లోకం నుంచి ఎవడో వచ్చి దుర్బోధ తీసుకొచ్చి ఒకవేళ మిమ్మల్ని కలవరపెట్టి మోసం చేస్తే, మీరు పడిపోతే, భిన్నమైన బోధల తట్టు మీరు తిరిగితే, ఇదిగో మేము పడుతున్నటువంటి ప్రయాస మీ వలన మేము ఆదరణ మేము పొందలేమయ్యా. ఇదిగో మీరు ఒకవేళ ప్రభునందు స్థిరముగా నిలిచారా, మిమ్మల్ని బట్టి మేము బ్రతికినట్టే. ఒకవేళ స్థిరంగా నిలవకుండా పడిపోయారా ఏంటి? మేము పడిన ప్రతి ప్రయాసం కూడా వ్యర్థమేగా. ఎంత ప్రయాసపడి, ఎంత వాక్యాన్ని బోధించి, ఎంత మిమ్మల్ని పెంచుకునేది కూడా అంతా కూడా వ్యర్థమే కదా. మనం చాలాసార్లు అంటాం పిల్లల విషయంలో, మీరు కనుక మంచిగా బ్రతకకపోతే, మీరు కనుక ఏదైనా మాకు అపకీర్తి తెచ్చి పెడితే, చెప్పండి అందరూ పిల్లలు కలిగిన తల్లి ఉన్నారు, ఏమంటాం? నీ వలన కనుక నాకేమన్నా అపకీర్తి, ఆడపిల్లల విషయంలో ఎక్కువగా ఉంటుంది ఈ మాట. ఏమంటారు? నీ వలన నాకేమైనా చెడ్డ పేరు వస్తే నేనేం లేదు, చచ్చిపోతాను. పౌలు గారు కూడా అదే అన్నాడు. ఆత్మీయ సంఘంతో, సంఘ బిడ్డలతో చెప్తున్నారయ్యా, మీరు విశ్వాసంలో నిలిచారా మేము బ్రతికినట్టే. ప్రభునందు మీరు స్థిరంగా ఉన్నారా మేము బ్రతికినట్టే. ఒకవేళ కనుక మీ స్థిరత్వాన్ని కోల్పోయి లోకంలోకి వెళ్ళిపోయారా, మా జీవితాలు ఎంత సమర్పణలోకి వచ్చి, ఎంత త్యాగం చేసి, ఎంత ప్రభు కొరకు మేము ప్రయాసపడి, ఇంతగా నడిచి, ఇంతగా శ్రమపడి, ఇంతగా మిమ్మల్ని దేవుని రాజ్యంలోకి హక్కుదారులు చేయాలని వాక్యం చేత మిమ్మల్ని పెంచిన ఇదంతా కూడా వ్యర్థమై పోతుంది అని ఆ సంఘానికి రాస్తూ 2వ వచనం చదువుదాం ఒకసారి. 2వ వచనం చదువుదాం. ఈ శ్రమల వలన ఎవడును కదిలింపబడకుండానట్లు మిమ్మును స్థిరపరచుటకును మీ విశ్వాస విషయమై మిమ్మును హెచ్చరించుటకును మన సహోదరుడును క్రీస్తు సువార్త విషయములలో దేవుని పరిచారకుడునైన తిమోతిని పంపితిమి. మేము మీ యొద్ద ఉన్నప్పుడు ఏమొచ్చింది సంఘానికి? చెప్పాలి, ఏమొచ్చింది? చెప్పండి అమ్మా, ఏమొచ్చింది సంఘానికి? చెప్పాలి, ఏమొచ్చింది సంఘానికి? గట్టిగా చెప్పండి అమ్మా. సంఘానికి ఏమొచ్చింది? శ్రమ వచ్చింది. అదేగా అక్కడ అంటున్నాడు, ఈ శ్రమల వలన ఎవడు కూడా. ఇంతకుముందు మాటలేమన్నాడు? ప్రభువునందు మీరు స్థిరులుగా ఉండండి, కదలని వారునై ఉండండి అన్నాడు. కొరింథీ పత్రికలో అన్నాడు ఆ మాట. ప్రభువులో స్థిరంగా ఉండండి. ఇక్కడేమన్నాడు? ఈ శ్రమల వలన ఎవడును కదిలింపబడకుండా. అంటే మనిషిని కదిలించేది ఏంటి? శ్రమ. అర్థమైందా? మనిషిని కదిలించేది ఏంటి? మనిషిని భయపెట్టేది ఏంటి? మనిషిని దేవుని దగ్గర నుంచి, సంఘం నుండి, సహవాసం నుండి, వాక్య ధ్యానం నుండి, ప్రార్థన నుండి, దేవుడితో ఉన్నటువంటి అన్యోన్య సహవాసం నుండి, సంఘం నుండి, సేవకు నుండి ఎడబాపేది ఏంటంటే శ్రమ.
ఈ శ్రమ వచ్చిందనుకో, ఆత్మీయుల పరిపక్వత స్థాయిలో ఉండి దేవుడు తప్ప ఇంకా నాకు ఏ దిక్కు లేదు, ఆయన నా దిక్కు అనుకున్న వాడేమో నిలుస్తాడు. వాక్యపు జ్ఞానం లేకుండా మిడిమిడి జ్ఞానంతో లోకపు మాటలు విని లోకపు పోకడలు పోతూ అటు ఇటు బ్రతికేవాడేమో శ్రమ వచ్చినప్పుడు గాలి చెదరగొట్టు పొట్టు వలే వాడుంటాడు. అందుకే ఇక్కడ మనిషిని కదిలించేది ఏంటి అని అంటే శ్రమే. ఏది కదిలించదు నిన్ను? శ్రమ రానంతసేపు నువ్వు బాగానే ఉంటావు, దేవుని స్తుతిస్తావు, పాటలు పాడుతావు, దేవునికి కానుకలు ఇస్తావు, ఆరాధన చేస్తావు, అన్నీ చేస్తావు. ఒక చిన్న దుర్వార్త వింటే ఏమైపోతుంది? కానీ వాక్యం చెప్తుంది కీర్తన గ్రంథంలో, ఇదిగో నీతిమంతుడు లేదా విశ్వాస వీరుడు దుర్వార్తకు చెడియడు, భయపడడు. ఎందుకు? వాడు స్థిరుడే. నీవు శ్రమను కదిలించేవాడిగా ఉండాలి. శ్రమ నిన్ను తాకిన, ఒక మాట చెప్తా వినండి. సముద్రంలో పడవ వెళ్తా ఉంది కదా, పడవని ఏం చేస్తాయి అలలు? చెప్పాలి. అలలు ఏం చేస్తాయి? పడవని ఏం చేస్తాయి? అటు ఇటు షేక్ చేస్తూ ఉంటాయి, కదిలిస్తూ ఉంటాయి, అవునా కదా? అలా అని ఓడ నావికుడు కానీ ఓడ కానీ వామ్మో ఇంత అలలు నన్ను కొట్టేస్తా ఉన్నాయి, నేను ఎక్కడ మునిగిపోతాను అని ఓడ నావికుడు కానీ ఓడ కానీ భయపడిద్దా? ఎన్ని అలలు కొట్టినా, ఎంత ఓడ కదిలినా కూడా అది తన తీరానికి చేరే సేపు అలలలో సైతం, ఆ తెప్పలో సైతం, ఆ ఆటుపోటులో సైతం ఆగకుండా అది ఏం చేస్తుంది? ఇప్పుడు మీరు చెప్పండి, పడవ అలలకు లొంగిందా? అలలు పడవకు లొంగాయా? చెప్పాలి. పడవకే అలలు. ఇప్పుడు నువ్వు శ్రమకు లొంగుతావా? శ్రమ నీకు లొంగాలా? చెప్పాలి. శ్రమకు నీవు లొంగిపోతావా, లేకపోతే శ్రమే నీకు లొంగిపోవాలా? శ్రమే నీకు లొంగిపోవాలి. అంటే శ్రమ పైన నీవు ఏలుబడి చేసేవాడివిగా అంత స్థిరమైపోవాలి మనం. అంతే, అంత స్థిరత్వాన్ని సంపాదించుకోవాలి. అందుకే చెప్పాడు, ఈ శ్రమ మిమ్మల్ని ఖచ్చితంగా కదిలిస్తుందని నాకు తెలుసు, ఇదిగో మీ విషయమై మిమ్మును స్థిరపరచుటకు, హెచ్చరించుటకు మన సహోదరుడైన సువార్త విషయంలో దేవుని పరిచారకుడైన తిమోతిని పంపితిని. ఎందుకు పంపించవలసి వచ్చింది అని అంటే, మీకు వస్తున్నటువంటి శ్రమలు ఉన్నాయి చూసావా, అవి మిమ్మల్ని కదిలిస్తున్నామని నాకు వినబడింది. కాబట్టి మీ విశ్వాసాన్ని మరోసారి ఏం చేయాలి? చెప్పాలి. అలా చెప్పండి పోనీ ఒకసారి. విశ్వాసం ఏం చేయాలి? అగ్నిలో పొటము వేయబడిన బంగారం ఎలా శుద్ధ సువర్ణంగా మారిద్దో, అమూల్యమైన మీ విశ్వాసం ఈ శ్రమల వలన, ఈ అగ్ని పరీక్షల వలన ఇదిగో మరీ శోధింపబడి సువర్ణముగా మారిన ఎలా మారిద్దో, తిమోతిని కూడా మీ దగ్గరికి ఎందుకు పంపిస్తున్నాను అని అంటే, మీ విశ్వాస విషయమే మరలా ఒకసారి మిమ్మల్ని హెచ్చరిస్తాడు. ఒకసారి మిమ్మల్ని మరలా ఆ అగ్ని అను వాక్యము వెలుగులోకి మిమ్మల్ని మరలా నడిపిస్తాడు. అప్పుడు మరలా మీరు స్థిరంగా ఉంటారు. బ్యాటరీ ఒకసారి డౌన్ అయిపోతే మళ్ళీ ఏం చేస్తాం? ఛార్జింగ్ పెడతాం. మళ్ళీ ఏం చేస్తుంది? మళ్ళీ కొన్ని గంటలు పని చేస్తుంది. మళ్ళీ డౌన్ అయిపోతుంది. మళ్ళీ ఏం చేస్తాం? ఆత్మీయ జీవితంలో కూడా శ్రమలు అనేటివి మనల్ని కదిలిస్తూ ఉంటే మనం చేయవలసిందంటే తెలుసా, వాక్యమును బట్టి పురికొల్పబడి ఏ శ్రమకైనా కదిలింపబడినటువంటి స్థిరమై ప్రభువునందు మనం ఉండాలనేది దేవుని యొక్క ఆలోచన. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఒకవేళ నువ్వు ఈ శ్రమలకు కదిలావనుకో, దేనికి? శ్రమలకు కనుక ఒకవేళ నువ్వు కలిగావనుకో, కదిలావనుకో, వారిని బైబిల్ ఏమంటుంది అని అంటే ఒకసారి చూద్దాము. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం, యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 6-7 వచనాలు చదువుదాం ఒకసారి. అయితే అతడు ఏమాత్రము సందేహింపక విశ్వాసముతో అడగవలను, సందేహించువాడు గాలి చేత రేపబడి ఎగిరిపడు, సముద్ర తరంగమును పోలియుండును. అట్టి మనుష్యుడు ద్విమనస్కుడై తన సమస్త మార్గముల యందు అస్థిరుడు. స్థిరుడు అని చెప్పాడా? ఏమని చెప్పాడు? అస్థిరుడు. ఎవరు అస్థిరుడు? అట్టి మనుష్యుడు.
అట్టి మనుష్యుడు ద్విమనస్కుడై, అంటే ఎన్ని మనసులు వస్తాయి అప్పుడు? 2 మనసులు వస్తాయి. శ్రమ రాకముందు ఎన్ని మనసులు ఉన్నాయి? ఒకే మనసు. ఏంటి? యేసు నాకున్నాడు, నాకు చాలు. శ్రమ వస్తే ఇంకో మనసు వచ్చేస్తుంది, యేసు ఉన్నావా అని. ఇదే మనసు మళ్ళీ క్వశ్చన్ వేస్తుంది, అసలు నా ప్రార్థన నీ దగ్గరికి వస్తుందా? ఇదే మనసు మళ్ళీ నిన్ను క్వశ్చన్ వేస్తుంది. అయ్యో, ఎన్ని సంవత్సరాల నుంచి నువ్వు వెళ్తా ఉన్నావు కదా అమ్మా, ఏం సంపాదించుకున్నావు? పక్కన నుంచి ఇంకొక మాట నీ ఇంట్లో నుంచి వినపడింది. అప్పుడేమైపోతుంది? పక్కన వాళ్ళ మాటలు విని, వాళ్ళ మాటలు విని, వీళ్ళ మాటలు విని నువ్వు ఇంకా బలహీనమైపోయి, అందుకే చెప్తున్నాడు అట్టి మనుష్యుడు ద్విమనస్కుడై ఒక్క మార్గంలో కాదు, సమస్త మార్గముల యందు వాడు అస్థిరుడే. కానీ మనం అనుకుంటున్నాం ఏంటంటే, నేను ఎక్కడ? ప్రభువులో. నిజంగా నువ్వు స్థిరంగా ఉన్నావా లేదా అనేది ప్రభువులో ఎప్పుడు తేలుద్ది అని అంటే, శ్రమలలో కదిలింపబడినప్పుడు, శ్రమలు సైతం నీ విశ్వాసాన్ని పెకలించలేని స్థితిలో ఉన్నప్పుడు, ఇబ్బందులు సైతం ఇదిగో దేవుడి మీద ఉన్నటువంటి అచంచలమైనటువంటి విశ్వాసంలో నుండి నిన్ను వైదొలగించినప్పుడు, అప్పుడు కదా నువ్వు స్థిరంగా ఉన్నావో అస్థిరంగా ఉన్నావో ప్రభువులో తెలిసేది. అందుకే దేవుడు ఒక మాట ఉన్నాడు ప్రకటన గ్రంథంలో, నాయనా నువ్వు ఉంటే చల్లగానైనా ఉండు. చెప్పాలి, కొంచెం గట్టిగా చెప్దాం అందరూ, ఇంకొంచెం గట్టిగా చెప్దామా? సంఘంతో చెప్తున్నాడు, నాయనా నువ్వు వెచ్చగానైనా ఉండు, చల్లగానైనా ఉండు. అట్లా ఉంటే నీకు మేలు, అలా ఉంటే నీకు మేలు. చల్లగానైనా ఉంటే మేలు, వెచ్చగానైనా ఉంటే నీకు మేలు. రెండోది ఏమంటాడంటే, నువ్వు వెచ్చగానైనాను చల్లగానైనాను ఉండక ఎలా ఉన్నావు? నులివెచ్చని స్థితిలో ఉన్నావు గనక నేను నిన్ను నా నోటి నుండి ఉమ్మివేయ ఉద్దేశించి ఉన్నాను అని అన్నాడు. ఎవరిని? అన్య జనాంగాన్ని కాదు, దేవుణ్ణి ఎరగనటువంటి బిడ్డల గురించి కాదు ఇది చెప్పేది, సంఘంతో మాట్లాడుతున్నాడు. మనం ఎప్పటికీ అనుకుంటా ఉంటాం, లేదు మాకు డైరెక్ట్ ఉంది, ఈ ద్వారాలు తెరవబడతాయి, మేము ఎత్తపడతాం, పరలోకి వెళ్ళిపోతాం, మాకు ఇంకా అడ్డు ఏమీ లేదు, మేము ఎట్లా బతికినా చెల్లిపోద్ది, మేము ఎలా జీవించినా చెల్లిపోద్ది అని మనం అనుకుంటాం. వెచ్చగా బ్రతికిన వెళ్ళిపోతాను, చల్లగా బ్రతికినా వెళ్ళిపోతాను, ఇంకా నాకు ఏమి అడ్డుగోడలు ఏమీ లేవు, ఎప్పుడో మార్గం సరళమైపోయింది యేసుక్రీస్తు రక్తం ద్వారా అన్నది ఒకటి నిజమైతే, ఇక్కడ అంటున్నాడు నువ్వు వెచ్చగానైనా ఉండు, చల్లగానైనా ఉండు, అది నీకు మేలు. నువ్వు చల్లగానైనా లేక వెచ్చగానైనా లేక ఉన్న కారణాన్ని బట్టి నువ్వు ఎవరైనా కానీ నా నోట నుండి నేను ఉమ్మివేయ ఉద్దేశించి ఉన్నాను. అందుకే చెప్తున్నాడు, ఆ దినమున ప్రభువా నీ నామమున మేము దయ్యములను వెళ్ళగొట్టలేదా, నీ నామమున మేము ప్రవచింపలేదా, నీ నామమున మేము అద్భుతములు చేయలేదా, నీ నామమున మేము అనేకులకు సువార్త ప్రకటించలేదా అంటే, అప్పుడు యేసు ప్రభు అంటాడు, బలా నమ్మకమైన మంచి దాసుడా కమ్ 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 అని అన్నాడు. ఏమన్నాడు? నిన్ను బట్టి నేను చాలా సంతోషిస్తా ఉన్నాను, ఆనందిస్తా ఉన్నాను. ఎన్ని ప్రవచన వాక్యాలు చెప్పావు కాబట్టి నేను నిన్ను బట్టి చాలా అతిశయిస్తా ఉన్నాను. ఇన్ని అద్భుతాలు చేసావు కాబట్టి నిన్ను బట్టి నేను చాలా అతిశయిస్తా ఉన్నాను. ఎంత ప్రకటించావు కాబట్టి నిన్ను బట్టి అన్నాడు. ఆయన ఏమన్నాడు? అక్రమం చేయువారులారా నా యొద్ద నుండి మీరు, అంటే ఏం లేదు అని అంటే క్రమం అనేది వారి జీవితంలో లేదు. ఎవడి జీవితంలో క్రమం ఉండదు అంటే అస్థిరుడి జీవితంలోనే క్రమం ఉండదు. అందుకే అన్నాడు, వాడు తమ సమస్త మార్గముల యందు అస్థిరుడు. 10 మంది కన్యకల్లో అందరూ సిద్ధపడ్డారు, 5 విడవబడ్డారు, 5 వెళ్ళిపోయారు. నమ్మకం వాళ్ళేగా, పెళ్లి కుమారు రాక కోసం ఎదురు చూస్తున్న వారేగా, దివిటీలు సిద్ధపరుచుకున్న వారేగా, స్వరాన్ని విన్నవారేగా. ఎందుకు 5 వెళ్ళిపోయారు? ఎందుకు 5 ఉన్నారు? ఒకవేళ ఆ విధంగా మనం ఆలోచన చేస్తే మన జీవితంలో మనము ఒకేలా ఉండాలి. ప్రభువులో మనం స్థిరులమై కదలకూడదు. మనల్ని కదిలించేది భూమి మీద ఏది కూడా
ఉండద్దు. అంతగా మనము ప్రభువులో వేరు పారి ఎదగాలి కదా. జామాయి చెట్లు ఉంటాయి, తుఫాన్ వచ్చిందనుకో, గాలి వచ్చిందనుకో, చెట్టు బెండ్ అవుతుంది, నేల మట్టకు బెండ్ అవుతుంది, కానీ చెట్టు విరగదు. ఎందుకు విరగదు? బక్కగా సన్నగా ఉన్నందుక. అది ఎందుకు విరగదు? దాని వేళ్ళు లోతుగా ఒకదానికొకటి పెనవేస్తూ లోతుగా వేరుపారాయి కాబట్టి దాని శక్తి దాని పై ఆకారంలో లేదు, దాని శక్తి దాని వేర్లలో ఉంది, దాని భూమిలో ఉంది. ఆత్మీయ జీవితం నీ పై ఆకారంలో కాదు, నీ స్థిరత్వం అనేది వేరు పారి క్రీస్తులో నాటకపోవడంలో ఉంది. అందుకే అన్నాడు, మీరు ప్రభువులో స్థిరంగా ఉండండి అని చెప్పాడు. 2 విషయాలు చెప్పి నా వాక్య బాగా నేను ముగించేస్తాను. ప్రభువులో స్థిరంగా ఉండడం అంటే ఏంటి అసలు? ఎలా తెలుస్తుంది? జాషువా ఉన్నాడు, ప్రభువులో స్థిరంగా ఉన్నాడు. తిమోతి గారు ఉన్నారు, ప్రభువులో స్థిరంగా ఉన్నారు. మరియమ్మ గారు ఉన్నారు, ప్రభువులో స్థిరంగా ఉన్నారు. ఇలా మన సంఘంలో చాలా మంది ఉన్నారు, ప్రభువులో స్థిరంగా ఉన్నారని ఎలా తెలుస్తుంది? ప్రభువునందు నేను స్థిరంగా ఉన్నాను ఒక బోర్డు వేసుకోవాలా? కాదు. ఎలా తెలుస్తుంది నువ్వు ప్రభువులో స్థిరంగా ఉన్నావా లేదా అని కనుక మీరు ఆలోచన చేస్తే, మొట్టమొదటి అనుభవాన్ని మనం చదువుకుందాం. యోహాను రాసిన పత్రిక 15వ అధ్యాయం, యోహాను సువార్త 15వ అధ్యాయం 7వ వచనాన్ని చదువుదాం ఒకసారి. నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండిన ఎడల మీకేది ఇష్టమో అడుగుడి అది మీకు అనుగ్రహింపబడును అని యేసు ప్రభువు వారు చెప్తా ఉన్నారు. ఏమన్నాడు? నా యందు చెప్పాలి అందరూ బిగ్గరగా. అలాగే చెప్పండి ఒకసారి ముందు, ఇంకొంచెం బిగ్గరగా. మొదటిది ఏమన్నాడు? నా యందు మీరును మీ యందును నేనును అన్నాడా? ఏమన్నాడు? నా యందు మీరును, నాలో మీరుండండి, మీలో నా మాటలు నిలిచి ఉండిన ఎడల మీకు ఏది ఇష్టమో అడగండి, అప్పుడు మీ తండ్రి అది మీకు అనుగ్రహిస్తాడని చెప్పాడు. ప్రభువులో స్థిరంగా ఉన్నాడు. ఎలా ఉంటాడు అని అంటే, ఎలా చెప్పొచ్చు అని అంటే, వాడు ముందుగా వాక్యములో స్థిరుడై ఉంటాడు. వాక్యాన్ని హృదయంలో నింపుకుంటాడు, వాక్యాన్ని హృదయంలో భద్రం చేసుకుంటాడు. ఎందుకు అని అంటే, ఈ వాక్యమే నిన్ను ఏం చేస్తుంది అని అంటే స్థిరంగా చేస్తుంది. అందుకే యేసు ప్రభువు ఏమన్నాడంటే, ఇదిగో మీ యందు నేను ఉన్నాను, మీరు నా యందు ఉన్నారు, కానీ మీరు నా మాటలు మీ యందు నిలుపుకొనిన ఎడల. అంటే ముందు ఏం చేయాలి అని అంటే, మనం స్థిరుడుగా ఉండాలి అంటే దేవుని వాక్యాన్ని మన హృదయంలో ఉంచుకోవాలి, మనలో ఇన్స్టాల్ చేసుకోవాలి. దేవుని వాక్యం కదా. ఏంటి చెప్పాలి? దేనట? దేవుని వాక్యం. పోయిన వారం ఏ వాక్యం చెప్పామని అంటే ఏం చెప్పారో తెలియదు నాయన. 6 దినాలు కంప్లీట్ అయిపోయి 7వ దినానికి వచ్చేసరికి పిల్లలు, అప్పులు, పనులు ఇవన్నీ చూసుకొని వచ్చేసరికి విన్న వాక్యం ఎక్కడ పోతే తెలియట్లేదు. మరి విశేషంగా వయసు పెరిగే కొద్ది కూడా జ్ఞాపక శక్తి తగ్గిపోద్దా? అసలు మీరు చెప్పే మాటలని సాకులు అంటాను నేను. సాకులా కాదా? చెప్పండి, సాకులా కాదా? చెప్పండి, ఇదని చెప్పాలి, అబద్ధంగా. సాకులే. ఎందుకు సాకులు అని నేను అన్నానంటే, కీర్తనకారుడు అంటాడు ఏమంటాడు అని అంటే, ప్రభువా నీ వాక్యం నేను ధ్యానిస్తున్నప్పుడల్లా క్రొవ్వు నా మెదడు ఎలా ఉంటుందో అలాగా ఉంది అని ఒక్కడికి చెప్తే, ఇంకొకడు ఏమంటాడంటే, అదే కీర్తనకారుడు, నీ వాక్యాన్ని నేను ధ్యానిస్తున్నాను కదా, 119వ కీర్తనలు అంటాడు, నీ వాక్యమును నేను ధ్యానిస్తున్నాను కాబట్టి ఇదిగో విశేషముగా నా గురువుల కంటే, నా ముసలి వారి కంటే, నాకంటే పెద్దవారి కంటే విశేష జ్ఞానం నాకు కలదు. అంటే దాని అర్థం ఏంటి? వాక్యాన్ని నువ్వు చదువుతా ఉంటే నిన్ను జ్ఞానవంతుడిని చేస్తుంది, కానీ మతిమరుపులోనికి, మందబుద్ధిలోనికి వాక్యం ఎప్పటికీ కూడా నీకు అర్థం కాని విషయం తెలుసా? నీకు మందబుద్ధి వస్తే, నీకు జ్ఞానం తక్కువైపోతే నువ్వు అన్ని మర్చిపో
అలసిపోతే నువ్వేం చేయాలి తెలుసా? తేననాకడం కాదు, లేకపోతే ఏదేదో రెమెడీలు చేయడం కాదు. నువ్వేం చేయాలి? జ్ఞానం తక్కువైపోతా ఉంది, మందబుద్ధి వస్తూ ఉంది అని నువ్వు గుర్తించినప్పుడు నువ్వేం చేయాలంటే వాక్యం చెప్తా ఉంది, జ్ఞానము కొదవైన వాళ్ళ రండి. జ్ఞానము సామెతల గ్రంథం 8వ అధ్యాయం అంటాడు, జ్ఞానము సంత వీధులలో కేకలు వేయుచున్నది, రాజ మార్గంలో కేకలు వేయుచున్నది. జ్ఞానమే, జ్ఞానం లేని వాడు రమ్ము, ఇదిగో జ్ఞానమును కొని సంపాదించుకొని జ్ఞానం పిలుస్తా ఉంటే నువ్వేం చేస్తా ఉన్నావు? నాకు జ్ఞానం లేదండి బాబోయ్ అంటే జ్ఞానం రావాలంటే నువ్వేం చేయాలి? ఫస్ట్ యెహోవా ధర్మశాస్త్రమును దివారాత్రములు ధ్యానించువాడు వాడు ధన్యుడు. మనం ఏం చేస్తాం? ఈ బైబిల్ ఈరోజు పట్టుకున్నామంటే మళ్ళీ ఇంకా తర్వాత ఆదివారం తప్ప బైబిల్తో ఇంకా మిగతా రోజుల్లో మనకు పని లేదు. అర్థమైంది? అంతేనా కదా? అదే ఫోన్ అయితే ఒక్క ఆదివారం తప్ప మిగతా రోజులన్నీ దీంతో. అర్థమైందా? బైబిల్ ఏమో ఒక్క ఆదివారం మాత్రమే చెప్పక్క, ఓకేనా? బైబిల్ అయితే ఒక్క ఆదివారమే. ఎప్పుడు చర్చికి వచ్చినప్పుడు మరి అయ్యగారు అడుగుతారు కదా, బైబిల్ ఏది అని అడుగుతాడు కాబట్టి బైబిల్ మొత్తం దులుపుకొని తీసుకొని వచ్చేసి ఇప్పుడు ఏంటి వాక్యం చెప్తా అంటే చదవరాకపోయినా తిప్పితే ఆ బైబిల్ ఉందని అయ్యగారు అనుకుంటాడు. కాబట్టి బైబిల్ లేకుండా అసలు మనం గుడికి పోవద్దు అని పట్టుకొని వస్తాం. నిజం చెప్పండి, ఆదివారం అయిపోయినాక ఇంటికి వెళ్తాం, ఎక్కడ పెడతాం బైబిల్? ఎక్కడ? ఏ అల్మార్లోనో, లేకపోతే ఏ టేబుల్ కానో, లేకపోతే ఏ కుర్చీలనో, ఏ మూలకు మొత్తానికి ఎక్కడో పడేస్తాం. ఏం చేస్తాం? మళ్ళీ ఇప్పుడు ఇంక అడుగుతూ ఉంటాడు అయ్యగారు ఆదివారం రోజు కొంచెం సండే వచ్చేటప్పుడు లేట్ అయింది అనుకో, పెద్దోడా నా బైబిల్ తీసినావా, చిన్నోడా నా బైబిల్ తీసినావా, ఏం చేస్తాం? చెప్పాలి, ఏం చేస్తాం? బైబిల్ ఎక్కడ ఉందని ఇంట్లో అందరినీ అంటే నీ బైబిల్ ఎక్కడ ఉందో కూడా నీకు ఉంది పరిస్థితి. అర్థమైందా? ఇక్కడ ఏమన్నాడు? మీ యందు నా మాటలు నిలిచి ఉండాలి అని చెప్పాడు. ఏం నిలిచి ఉండాలట? చెప్పాలి బిగ్గరగా, ఏం నిలిచి ఉండాలి? మీ యందు నా మాటలు, నా వాక్యం నిలిచి ఉండాలి. అందుకే అన్నాడు సామెతల కుమారుడా, ఇదిగో నీ హృదయం ముందు నా మాటలను, నా వాక్యం గట్టిగా నువ్వు పట్టుకో. మనమేం చేస్తాం? దేవుని మాటలు వింటూ ఉంటాం కానీ వాటిని మన హృదయంలో భద్రం చేసుకోను. నువ్వు ఎలా ప్రభువునందు స్థిరంగా ఉండగలుగుతావు? వాక్యం లేనప్పుడు, ఆయన మాటలు నీలో లేనప్పుడు ఎలా స్థిరంగా ఉంటావు? ఆయన వాక్యానికి చోటు ఇవ్వనప్పుడు ఎలా స్థిరంగా ఉంటావు? అందుకే ఒక మాట చెప్పాడు మత్తయి సువార్తలో ఉపమానంలో 13వ అధ్యాయం 20-21 వచ్చిన చదువుదాం ఒకసారి. అందరికి చదువుదాము. ఒక ఉపమానం చెప్తా ఉన్నాడు యేసు ప్రభు వారు. అటువంటి వారు ఒకవేళ ఎవరైనా ఉంటే మార్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మత్తయి సువార్త 13వ అధ్యాయం 20-21 వచ్చిన, రాత్రి నేలను విత్తబడిన వాడు వాక్యము విని వెంటనే సంతోషంతో దానిని అంగీకరించేవాడు, అయితే అతనిలో వాక్యమును వేరు లేనందున అతడు కొంతకాలము నిలుచును గాని వాక్యము నిమిత్తము శ్రమైనను హింసైనను కలుగగానే అభ్యంతరాలు వస్తాయి. అప్పటి వరకు అభ్యంతరాలు రావు. యేసు ప్రభువును అంగీకరించడానికి అభ్యంతరం ఉందా? ఏమంటది? ఏం లేదు. బాప్తిజం తీసుకోవడానికి అభ్యంతరం ఉందా? ఏమి లేదు. ఎవరు బలవంతం పెట్టట్లేదండి. మా ఇష్టానుసారంగా మాకు నచ్చే ఎవరు బలవంతం ఏమి. అసలు అభ్యంతరాలు ఎప్పుడు వస్తాయి? అభ్యంతరం ఎప్పుడు వస్తుందట? వాక్యము నిమిత్తము శ్రమైనను హింసైనను కలగగానే అభ్యంతరాలు వస్తాయి. అసలు అభ్యంతరాలు రావడానికి గల కారణం ఏంటంటే పై వచనంలో చెప్పాడు, అసలు అతనిలో వేరు లేనందున. ఏం లేదట అతనిలో వేరు లేనందున. ఎన్ని రోజులు ఉంటాడు? కొంతకాలం ఉంటాడు. మరి మిగతా కాలం ఏమైపోయింది? వేరు కుళ్ళిపోయేదో తెలియదు, వేరు లోపలికి పోలేదో తెలియదు.
వాక్యమును వేరు ఉండగలిగితేనే అభ్యంతరాలు వచ్చిన నిలబడతాడు. వాక్యమును దేవుని మాటలు హృదయంలో ఉన్నప్పుడే శ్రమలోనైనా దేవుని స్తుతించగలుగుతాడు. ఈ వాక్యమే హృదయంలో లేనప్పుడు, ఈ వాక్యమే హృదయానికి ఎక్కనప్పుడు, ఈ మాటలు మనం జాగ్రత్తగా వినప్పుడు, ఈ వాక్యాన్ని మనము చదవనప్పుడు ఇంకెట్లా మనం ఉంటాం? చెప్పండి, మీరు చెప్పండి ఇప్పుడు. అందుకే చెప్పాడు, రాతి నేలన విత్తబడిన వాడు వాక్యమును విని వెంటనే సంతోషంతో అంగీకరిస్తారు. అబ్బా ఎంత బాగా చెప్పాడు ఈరోజు మాయ గారు. అవునా? ఏం చెప్పాడు గౌతమ్ ఈరోజు వాక్యం మాయ గారు? బా సూపర్ చెప్పాడన్నా. అసలు ఇట్లా ప్రతి వారం చెప్తే నేను మానకుండా గుడికి ఏం చెప్పాడు అసలు. అబ్బాబ్బా ఈరోజు సాక్షాత్తుగా దేవదూతే దిగొచ్చి మాట్లాడినట్టు అంత అద్భుతంగా చెప్పాడు ఈరోజు. ఇట్లా చెప్పాడే ఏంటో తెలుసా? వాక్యమును విని వెంటనే సంతోషముతో అంగీకరిస్తాడు. బాగుంది అంటాడు, అయ్యగారు సూపర్ చెప్పారంటాడు, బ్రదర్ మీరు సూపర్ అంటారు. కానీ వీడు సూపర్ అనేది ఎప్పుడు బయటపడుద్ది అని అంటే, అతనిలో వాక్యమును వేరు లేనప్పుడు కొంతకాలం నిలుస్తాడు. కొంతకాలం తర్వాత ఏమవుతుందంటే, వీడి ఆత్మీయ యాత్ర ముందుకు కొనసాగుతూ ఉంటే అభ్యంతరాలు అనేటివి వస్తూ ఉంటాయి. సోదరులు ఎదుర్కొంటాడు, సమస్యలు ఎదుర్కొంటాడు, ఇబ్బందులు ఎదుర్కొంటాడు, లోకం నుంచి సమస్యలు, కుటుంబం నుంచి సమస్యలు, ఎన్నో శ్రమలు ఎదురైనప్పుడు అభ్యంతర పడతాడు. దేని కొరకు? అస్సలు నేను దేవుణ్ణిలో ఉండాలా? అప్పుడు బయటపడింది ఏంటి? అసలు వాడు ప్రభువులో స్థిరంగా ఉన్నాడు. ఎలా ఉంటాడు మరి ప్రభువు? అభ్యంతరములలో సైతం, నిందల్లో సైతం, ఇబ్బందుల్లో సైతం, ఉపద్రవాల్లో సైతం కూడా, కరువులో, ఖడ్గంలో, వస్త్రహీనతలో, కరువులో సైతం ప్రభువుని ఎవడు స్తుతించగలరు అంటే కేవలం దేవుని వాక్యమును హృదయంలో దాచుకున్నవాడు మాత్రమే. ఏం చేస్తాడు? ఎన్ని అభ్యంతరాలు వచ్చినా ప్రభువా బ్రతికితే నీ కొరకు బ్రతుకుతా, చనిపోతే నీ కొరకే చనిపోతా ప్రభువా. అంతేగాని ఏదో శ్రమ వచ్చిందని, నింద వచ్చిందని, అవమానాలు వచ్చినాయని ఇదిగో నీలో నుండి నన్ను ఎడబాపేది ఏది కూడా లేదు ప్రభువా అని తీర్మానంలోనికి రావాలి మనం. ఇలా ఎవరు వస్తారు తీర్మానంలోనికి అంటే, వాక్యమును హృదయంలో చెప్పాలి. వాక్యాన్ని హృదయంలో స్థిరపరుచుకున్నవాడే. వాక్యం హృదయంలో ఉంటే వాడు ప్రభువులో స్థిరంగా ఉండగలుగుతాడు కదా. అందుకే యేసు ప్రభువు ఇంకొక మనం చెప్పాడు. అదే మత్తయి సువార్త చదువుదాం ఒకసారి. 7వ అధ్యాయం 24-25 వచ్చిన చదువుదామా? మత్తయి సువార్త 7వ అధ్యాయం 24-25 వచ్చిన. కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతి వాడును బండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుణ్ణి పోలియుండును. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను గాని దాని పునాది ఇసుకలో ఉన్నందున బండ మీద వేయబడెను గనుక అది పడలేదు, ఆ ఇల్లు పడలేదు అని చెప్పాడు. ఆ ఇల్లు పడకపోవడానికి గల కారణం ఏంటి? మీరు చెప్పండి. ఆ ఇల్లు పడకపోవడానికి గల కారణం ఏంటి? బండ మీద తన ఇల్లు కట్టుకున్నాడు అని చెప్పాడు. అంతేనా? అసలు ముందేమన్నాడు? ఈయన మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతి వాడు అని చెప్పేసి ఉపమానం చెప్తా ఉన్నాడు. మళ్ళీ ఎగ్జాంపుల్ చెప్తా ఉన్నాడు. అలాంటి వాడు ఎలా ఉంటాడు అని అంటే, బండ మీద ఇల్లును కట్టుకొనిన బుద్ధిమంతుణ్ణి పోలి ఉన్నాడు. ఎవడాడు? ఈయన మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడు. ఈయన మాటలు విని ఏం చెప్తుంది వాక్యం? పోయిన వారం చెప్పింది మీ హృదయాలు స్థిరపరచుకోండి అని. ఈ వారం చెప్తుంది మీరు ఎన్ని కష్టాలు వచ్చినా ప్రభువులో స్థిరంగా ఉండండి అని. ఇప్పుడు ఈ మాటలు విని వాటి చొప్పున నడవగలిగిన వాడు, వాటి చొప్పున బ్రతకగలిగిన వాడు, వాటి చొప్పున చేయగలిగిన వాడు ఎలాంటి వాడట? బండ మీద తన ఇల్లును కట్టుకున్న వాడు. బండ మీద కట్టబడినటువంటి ఇల్లు ఎన్ని వానలు వచ్చినా, ఎన్ని వరదలు వచ్చినా, ఎంత తుఫాను వచ్చినా, ఇదిగో దాని పాటు గొప్పగా ఉండి ఆ ఇల్లును కొట్టినా ఆ ఇల్లు పడదు.
ఎందుకు పడదంటే ఆ ఇల్లు పునాది బండ మీద ఉంది. అంటే దాని అర్థం ఏంటి అని అంటే కొరింథీయులకు రాసిన పత్రికలో అన్నాడు, అందరు ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి, ఇదిగో ఆ బండ క్రీస్తే. అంటే దాని అర్థం ఏంటి? బండ మీద ఇల్లు కట్టుకోవడం, అనగా బండ మీద పునాది వేసుకోవడం. అంటే క్రీస్తులో నీవు పునాది వేసుకోవాలి. మంచి బేస్మట్టం ఉండాలి, మంచి పునాది ఉండాలి. క్రీస్తు అను బండ మీద నీ ఇల్లు కట్టాలి. అనగా నీ ఆత్మీయ జీవితాన్ని క్రీస్తు అను వాక్యపు పునాది మీద నువ్వు కట్టుకుంటే ఎన్ని వర్ణలు, ఎన్ని వరదలు, ఎన్ని శ్రమలు, ఎన్ని ఇబ్బందులు చిన్న కొట్టినా నీ ఇల్లు పడదు. అనగా నీ ఆత్మీయ జీవితం కూలిపోదు, అది పడదు. అంటే ఏం చేయాలి అని అంటే, ఈ నా మాటలు విని వాటి చొప్పున చెప్పాలి. ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడు బండ మీద ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుని. మనం ఎవరో ఒకసారి చెప్పండి, ఎక్కడ కట్టుకుంటా ఉన్నావు నీ ఇల్లు? వాక్యంలో కట్టుకున్నావా? క్రీస్తులో కట్టుకుంటా ఉన్నావా? జ్ఞానం చాలా అవసరం కట్టుకోవాలి అంటే కదా. చాలా మంది వాక్యములో తమ హృదయాలని, వాక్యములో తన గృహాలని, ఆ వాక్యంలో ఆత్మీయస్థితిని కట్టుకోరు. అందుకే చెప్పాడు, మన హృదయంలో ఏది ఉన్నా లేకపోయినా, మన హృదయంలో ఏది ఉన్నా లేకపోయినా ఒకటి ఉండాలి. అది చెప్పి రెండో దాంట్లోకి వెళ్ళిపోతారు. చదువుదాం. కొలస్సీలకు రాసిన పత్రికలో పౌలు గారు అంటాడు, 3వ అధ్యాయం 16 వచనంలో అంటాడు. పౌలు గారు చెప్తున్నారు, కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 16 వచనంలో, సంగీతములతోను, కీర్తనలతోను, ఆత్మ సంబంధమైన పద్యములతోను ఒకనికి ఒకడు బోధించుచు, బుద్ధి చెప్పుచు, కృపా సహితముగా మీ హృదయములలో దేవుణ్ణి గూర్చి గానము చేయించు, సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయుడి. ఏం నివసించమని కోరుకుంటున్నాడు సంఘాన్ని? ఒకరినొకడు బోధించుచు, ఒకరికి ఒకడు బోధించుచు, ఒకరికొకడు బుద్ధి చెప్పుచు, కృపా సహితముగా మీ హృదయములలో దేవుని గురించి గానము చేయించు, సమస్త విధములైన జ్ఞానముతో. దేవుని వాక్యం మీలో సమృద్ధిగా. అసలు ఏం నివసించాలి నీలో? ఏం నివసించాలి? చెప్పాలి బిగ్గరగా, హల్లెలూయా. ఏం నివసించాలి మనలో? చెప్పాలి. మరోసారి చెప్పు, ఏం నివసించాలి మనలో? ఇంకోసారి చెప్పాలి, ఏం నివసించాలి మనలో? ఎలా నివసించాలి? సమృద్ధిగా. ఎలా నివసించాలి? సమృద్ధిగా. నువ్వు ప్రార్థన కూర్చుంటే ఇలా ప్రార్థన చేస్తావు, ప్రభువా సమృద్ధిగా నా కుటుంబాన్ని కదా. ఎలా ఎలా దీవించాలి దేవుడు? చెప్పాలి. ఆశ తప్పలేదు. దేవుడు ఎలా దీవించాలంట మనల్ని? సరే, నువ్వేమని ప్రార్థిస్తావు? ప్రభువా సమృద్ధిగా నా కుటుంబాన్ని. సమృద్ధి ఉండాలి ప్రభువా నా కుటుంబంలో. ఏముండాలి? ఎట్లా ఉండాలి తెలుసా ప్రభువా? 3.5 సంవత్సరాలు సారెపోతాం విధవరాలు ఇంట్లో ఏం తక్కువ కాలేదు? నూనె తక్కువ కాలేదు, పిండి తక్కువ కాలేదు, అప్పాలు కూడా తక్కువ కాలేదు. అంటే ఎంత సమృద్ధి ప్రభువా! అంత సమృద్ధి. స్తోత్రం. ఇదిగో నా పిండి పిసుకు తొట్టి, నీ బుడ్డి, ఇంకా నీ పశువులు, ఇంకా నీ ఫలాలు, నీ భూ పంట అంత సమృద్ధిగా ప్రభు మీరు సమృద్ధి ఇవ్వాలి ప్రభువా. సమృద్ధి ఇవ్వాలి. ఏమి ఇవ్వాలట? చెప్పాలి. ఏం కావాలి? సమృద్ధి కావాలి ప్రభువా. ఎట్లా కావాలి సమృద్ధి తెలుసా? 23వ కీర్తనలో భక్తుడు దావీదు అంటాడుగా, నా గిన్నె నిండి పొర్లి పారుచున్నది, కృపాక్షేమములే నా వెంట. ప్రభు అంత సమృద్ధి కావాలి. స్తోత్రం. సమృద్ధి ప్రభువా. ఇదేగా మన ప్రార్థన ఏమంటది? దేవా నాకు చాలా సమృద్ధి ఇవ్వు ప్రభువా, సమృద్ధి చేత నన్ను నింపు ప్రభువా, ఇవ్వనాయన అని మనం అడిగితే పౌలేమంటాడు తెలుసు? బాహ్య సంబంధమైన సమృద్ధి కాదయ్యా, నీలో నివసించగలిగింది ఏదట? క్రీస్తు వాక్యమును మీలో సమృద్ధిగా నివసింపనీయుడు. అంటే ఇప్పుడు నీలో ఎలా ఉండాలో తెలుసా? సహోదరుల ఐక్యత కలిగి నివసించడం ఎంత మేలు, ఎంత మనోహరము. అది అహరోను తల మీద పోయబడిన ఆ అంగీల అంచుల మట్టుకు దిగజారు పరిమళ తైలం వలె, అంటే పోయబడిన పరిమళ తైలం వలె
నీలో సమృద్ధిగా, అంటే అప్ టు బాటం ఏముండాలి? ఇంకేం మాట్లాడిన వాక్యమే మాట్లాడాలి. ఏది మెదిరించినా వాక్యమే రావాలి. అవతలుడు ఏం చెప్పినా వాక్యాన్ని కోట్ చేయాలి. అంత సమృద్ధిగా ఉండాలి వాక్యం నీలో. ఎంత సమృద్ధి! ఏది చెప్పినా కోపం రావద్దు. ఏది చెప్పినా ప్రేమతో, సాత్వికంతో, మృదువుతో, వాక్యమును ఎత్తి చూపుతూ అంత ప్రేమగా మాట్లాడు. అంత ఉండాలి వాక్యం నీలో. ఎంతది ఒకసారి ఆలోచించి, ఇక్కడికి ఉందా, ఎక్కడి వరకు ఉంది నీలో? ఒకవేళ నీకు ఇంకా కాళ్ళ దగ్గరనే ఉంటే ఇంక నువ్వు ప్రయాసపడాలి. ఏం చేయాలి చెప్పాలి? ఏం చేయాలి అంటే క్రీస్తు వాక్యం ఎంత సమృద్ధిగా నీలో ఉంటుందో అంతగా ప్రభువును స్థిరంగా ఉంటావు. హల్లెలూయా. అంటే వాక్యము మాత్రమే ప్రభువునందు నేను స్థిరుడుగా చేస్తుంది. అంతేనా కదా? అంతే. రెండోది చెప్తాను. ఒకటి, దేవుని వాక్యము మనల్ని ప్రభువులో స్థిరుడుగా చేస్తుంది, కదలని వారిగా చేస్తుంది. బండి మీద కట్టుకున్న బుద్ధిమంతుని వలె మనల్ని తీర్చిదిద్దుతుంది. తర్వాత ఏమంటాడు? రాతి నేలన, చెప్పండి, రాతి నేలన విత్తనాలు పడ్డాయి కానీ కొంతకాలమైన తర్వాత వాక్యము వేరు లేనందున ఆ వాక్యం నిమిత్తమే అభ్యంతరాలు శ్రమ కలిగినప్పుడు ఏమైపోయాడు? వాడు తొలగిపోయాడు, వాడు అభ్యంతరం పడ్డాడంటే మనం ప్రభువులో స్థిరమై ఉండాలి అని అంటే ముందు క్రీస్తు వాక్యము మనలో సమృద్ధిగా ఉందా? వాక్యం మనలో ఉందా? సమృద్ధిగా ఉందా? ఇంకొకరికి ఇవ్వగలవా? నీవు ఇంకొకరికి సమృద్ధిని పంచగలవా? దేవుని వాక్యాన్ని పంచగలవా? అంత సమృద్ధి ఉందా నీలో? నీలోనే సమృద్ధి లేనప్పుడు నువ్వేలా పంచగలుగుతావు? అందుకే యేసు ప్రభువు అన్నాడు, పేతురు, నీవు స్థిరపడిన తర్వాత నీ సహోదరులను కూడా స్థిరపరచు. పైన వారు లేదా? ఏమన్నాడు యేసు ప్రభు? నువ్వు స్థిరపడిన తర్వాత ఎలా స్థిరపడ్డాడు పేతురు అని అంటే వాక్యపు పునాదిలో స్థిరపడి ఆ తర్వాత ఇదిగో సంఘములన్నిటినీ వాక్యములో, అది మనం చేయాల్సింది. రెండోది చదువుదాం లేఖన భాగం, బైబిల్ తెరుద్దాం అందరం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 17వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 17వ వచనం చదువుదామా? అటువలే ప్రభువుతో కలుసుకున్నవాడు ఆయనతో ఏకాత్మై ఉన్నాడు. చాలు. పై వచనం చదువు ఒకసారి, 16వ వచనం. వేశ్యతో కలుసుకున్నవాడు, చెప్పాలి మంచి చదవాలి. వేశ్యతో కలుసుకున్నవాడు దానితో ఏకదేహమై, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 6:17 చదువు. ఏకదేహమై ఉన్నాడు అని మీరు ఎరగరా? ఎవరెవరు? వారిరువురు ఏక శరీరమై ఉందురు అని చెప్పి అని మోషే ధర్మశాస్త్రం చెప్తుంది కదా. అటువలే ఇదిగో ప్రభువుతో కలుసుకున్నవాడు ఆయనతో ఏకాత్మై ఉన్నాడు కదా. అంటే అర్థమేంటి? ప్రభువులో స్థిరంగా ఉన్నవాడేగా. పైన ఎగ్జాంపుల్ చెప్పాడు ఏమని? వేశ్యతో కలుసుకున్నవాడు దానితో ఏకదేహమై ఉన్నాడు, ఏక శరీరమై ఉన్నారని ఏ విధంగా మోషే ధర్మశాస్త్రము చెప్తుందో, రాయబడిందో, అందుకని నేను మీకు అదే మాట చెప్తున్నాను. ఏంటి? ప్రభువుతో కలుసుకున్నవాడు. ఎవరితో? ఏ మాట ధైర్యంగా చెప్పాలి. ఎవరితో? ప్రభువుతో కలుసుకున్నవాడు ఆయనతో ఏకాత్మై ఉన్నాడు, ఏకదేహమై ఉన్నాడు. అంటే ఇప్పుడు మనం ఏం చేయాలి? కొంతమంది అంటూ ఉంటారు ఇలా, ఈ ఆత్మ పరమాత్మలో లీనమైపోద్ది అంటూ ఉంటారు. ఏంటట? ఆత్మ ఉందా? ఆత్మలో నల్లెలు చెప్పండి ఒకసారి. కొంతమందికి లేదు. పోనీ ఆ తర్వాత ఇంక కార్యం చూద్దాంలే. కానీ ఏమన్నాడు? ఈ ఆత్మ అట పరమాత్మతో లీనమైపోద్దని చెప్తారు. అది నిజమే. అదేమో పక్కన పెడితే మాకు అదంత వద్దు. కానీ ఇక్కడ ఏమంటా ఉన్నాడు పౌలు అని అంటే అటువలనే ప్రభువుతో కలుసుకునేవాడు ఆయనతో ఏకాత్మై ఉన్నాడు. ప్రభువుతో కలుసుకునేవాడు
ఇప్పుడు నీ సహవాసం ఎవరితో? నిజం చెప్పు, అబద్ధం ఆడకు. అబద్ధం అసలే ఆడద్దు. ఎందుకు? నువ్వు చర్చిలో ఉన్నా బయట ఉన్నా ఇప్పుడు నిజం చెప్పు, ప్రభువుతో కలుసుకున్న వాడు ఆయనతో ఏకాత్మై ఉన్నాడు, ప్రభువుతో ఏకాత్మై ఉన్నాడు, ప్రభువుతో ఏకదేహమై ఉన్నాడు. అంటే ఆయన నీవు కలిసిపోయావు కదా. ఇప్పుడు ఒకసారి ఆలోచన చేద్దాం, మనం ఎవరితో కలిసిపోయాం, ఎవరితో మమేకమైపోయాం, ఎవరికి దగ్గరయ్యాం, మనం ఎవరితో సహవాసం ఉంది, ప్రభువును కలుసుకున్న అనుభవం ఉందా మన జీవితంలో, ప్రభువుని ఎదుర్కొనగలిగిన అనుభవం ఉందా? కలుసుకుంటున్నామా ప్రభుని? కలుసుకుంటున్నామా? మన జీవితాలు ఎలా ఉన్నాయి అంటే సులభమితి జీవితాలు లెక్క ఉన్నాయి. ప్రియుడు వచ్చాడు, వానకు నానాడు, ప్రియుడు వచ్చి అతని ప్రియుని తల మంచుకు తడిసిపోయింది. ప్రియుడు వచ్చి తలుపు వేయబడిన తలుపు తడుతూ ఉన్నాడు, ప్రియురాలా లెమ్ము, నా వెంట్రుకలు మంచుకు తడిసినాయి, ఇదిగో తలుపు తీయని ఆ వరుడైన యేసు క్రీస్తు సంఘాన్ని అడుగుతూ ఉంటే, ఇప్పుడు ఆ సంఘం సులభి చెబుతున్న మాట ఏంటంటే, ఇప్పుడే నేను వస్త్రములు తీశాను, నా పాదములు మరలా ఎలా ధూళి అవ్వాలి, ఇదిగో 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 అని సాకులు చెప్తా ఉంది. అంతలో ప్రియుడు అక్కడి నుండి వెళ్ళిపోయిన తర్వాత ఈ సులభి లేచి దిగ్గున ఇదిగో ఇప్పుడు ప్రియుడిని ఇదిగో ఎక్కడున్నాడని ఎదుగుతూ వీధుల గమ్ముడు వెళ్ళింది, రాజమార్గంలో వెళ్తే ఎక్కడ కూడా ప్రియుడు కనబడలేడు. అందరిని అడుగుతా ఉంది, ఇదిగో నా ప్రియుడు నీకు కనబడ్డా, నా ప్రియుడు నీవు చూసావా, ఆయన వచ్చాడు, నేను తప్పు చేయలేదని వెళ్ళిపోయాడు అని సులభిత ఏం చేస్తాం తెలుసా? ఎదుగుతా ఉంది. అందుకే ప్రకటన గ్రంథంలో అంటాడు, ఎదుగు నేను తలుపు నద్ద ఉండి నేను తట్టుచున్నాను, ఎవడు నా స్వరమును విని దీన్ని తెరిచి నన్ను ఇందులో చేర్చుకున్నాడు వాడు నేను ఏకదేహమై ఏకాత్మై ఉన్నాము. అంటే ఇప్పుడు ఎవరిని కలుసుకోవాలి? ప్రభువును కలుసుకోవాలి. ప్రభువును కలిసే సమయంలో ప్రభువును కలుసుకోవాలి. దావీదు అంటాడు, ప్రభువా ఉదయమునని నా కంఠ స్వరము నీకు వినబడును గాక. ఉదయముననే ప్రభువా, ఉదయముననే ఎర్లీ మార్నింగ్ నేను మాట్లాడే మొట్టమొదటి వ్యక్తివి నేనే, నీతోనే మాట్లాడతా ప్రభువా. నేను మంచం మీద నుండి దిగానే నా ప్రార్థన సిద్ధం చేసుకొని నీ కోసం రెడీగా నేను నీతో మాట్లాడతా. భక్తులందరూ ఎవరిని కలుసుకోవడాడు? ఉందా మనకి అనుభవం? ఉందా? 7 గంటల సేపు పడుకొని ప్రభువును కలుసుకొని అనుభవం నీకు లేకపోతే ఎప్పటికీ నువ్వు పరిపక్వతలోనికి రాలేవు. ప్రభువును కలుసుకోవాలి, ప్రభువును కలవాలి. అసలు అది ఎంత అద్భుతమో తెలుసా? ఒక్కసారి ప్రభువుని కలిసి ఎలా ఉండదో తెలుసా? యాకోబు జీవితం ఏమైపోయింది? ఒక్కసారి ప్రభువుని కలుసుకున్నాడు, జీవితం ఇశ్రాయేలుగా మార్చిపోయాడు. ఒక్కసారి ప్రభువుని కలుసుకున్నాడు సౌలు పౌలుగా మార్చబడ్డాడు. ఒక్కసారి ఉజ్జియా మరణం తర్వాత యెషయా తెరవబడినటువంటి ఆకాశాన్ని చూస్తా ఉన్నాడు, అయ్యో నేను అపవిత్రమైన పెదవుల గలవాడిని అని చెప్తా ఉన్నాడు. అంటే ఒక్కసారి ప్రభువుతో నీకు ఎన్కౌంటర్ అయితే, నువ్వు కలుసుకుంటే నీ స్థితిగతులు నీ జీవితమే మొత్తం తలక్రిందులు అయిపోద్ది. ఒక్కసారి మేడగదిలో 120 మంది ఆ పరిశుద్ధాత్మ ప్రత్యక్షతను కలుసుకున్నారు. ఇదిగో వారు బోధిస్తుండగా అందరి మీదకి పరిశుద్ధాత్మ. అది అనుభవం. ప్రభువును కలుసుకుంటే, ప్రభువుతో నువ్వు మమేకమైపోతే నీవు ఆయనతో ఏకాత్మ అవుతాడు. అంత అద్భుతమైన అనుభవం ఉంటది. హల్లెలూయా చెప్పాలి, హల్లెలూయా. అందుకే